హాయ్ గాయ్స్! ఇదైతే మనకి వరల్డ్ కప్ జరుగుతుంది కదా! 2024 అనమాట. ఇదైతే ఆ క్లిప్ అనమాట. మా ఆయన అయితే సీరియస్‌గా చూస్తున్నారు. అట్ లాస్ట్ అయితే మనకైతే ఇండియా అయితే విన్ అయిపోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! మన ఇండియా అయితే విన్ అవుతుందని. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే నేనైతే వాయిస్ అయితే ఉంచేసాను. 50% అది పెట్టాను. నా వాయిస్ కూడా ఇస్తున్నాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అబ్బా! ఇండియా గెలుస్తదని. చాలా అనిపించింది నాకు కూడా. అసలు నేనెప్పుడూ నేనైతే క్రికెట్ ఫ్యాన్ కాదు. మా ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు క్రికెట్ మీద చాలా ఏమంటారు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఎట్ లాస్ట్ ఇండియా అయితే గెలిచింది. ఇక్కడైతే మనకి అందరూ ఏడుస్తున్నారు. క్రికెటర్స్ అయితే చూస్తున్నాం కదా! సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా చాలా ఆడారబ్బా! లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు ఇండియానా, సౌత్ ఆఫ్రికానా అన్నట్టుగా ఉండే అసలు. ఎట్ లాస్ట్ ఇండియా అయితే మనకి గెలిచిపోయింది కదా! నేనైతే సౌత్ ఆఫ్రికా కూడా కొంచెం వాళ్ళు ఎప్పుడూ గెలుచుకోలేట కదా కప్. అది కూడా కొంచెం బాధ అనిపించింది. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఎంతైనా యాజ్ ఇండియన్స్ చూసారు కదా మనకైతే 4 టైమ్స్ వచ్చిన కప్ అయితే అలా తీసుకొచ్చిన క్యాప్టెన్స్ అలా వేసేసారనమాట. చాలా అనిపించింది అది చూసినప్పుడైతే. ఆ తర్వాత అయితే ఇంకా నేనైతే పైకెళ్ళిపోయాను. పైన అయితే క్రాకర్స్ కాలుస్తున్నారని చెప్పేసి వావ్! చాలా ఎంజాయ్ చేసా అబ్బా! నేనైతే ఎప్పుడు చూడలేదు అలా పైన క్రాకర్స్ అదంతా కాలుస్తుర్రని. చిన్నగా ఉన్నాను కదా! అంత ఐడియా కూడా లేదు అసలు. వరల్డ్ కప్ అవుతున్నప్పుడు అయితే హాయిగా పడుకునేదాన్ని. ఇంత లేట్ నైట్ అయితే ఎప్పుడు మెలకలేదు. ఇప్పుడైతే మీకు ఒరిజినల్ వాయిస్ ఇక్కడైతే మనకందరికీ మెడల్స్ ఇస్తున్నారనమాట క్రికెటర్స్ అందరికీ. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. ఇక్కడ మనకైతే కెప్టెన్ వచ్చేసి చాలా చెప్పారు. బుమ్రా, ఇంకా విరాట్ కోహ్లీ, ఇంకా వాళ్ళందరి గురించి అయితే చెప్పారు. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆల్రెడీ మీకు అక్కడ వినిపిస్తూ ఉంటది. అక్కడ మా ఆయన అయితే చూస్తూనే ఉన్నారనమాట ఇంకా క్రికెట్ అయితే. తర్వాతకైతే ఎట్ లాస్ట్ ఇంకేముందండి, మన ఇండియా కప్పు లేపేసింది చూడండి. మా ఆయన కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది అనుకుంటా. తీసేసాను అనుకుంటా. ఇక్కడైతే మన రోహిత్ శర్మ అయితే అలా బీర్ ఇచ్చేసారు తాగడానికి కూడా. మీరు చూసినట్టుగా అయితే. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ కూడా వచ్చేసి ఆయన కూడా కోచ్ అనమాట. ఆయన కూడా కప్ పట్టుకున్నారు. ఆయన అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చారంట. సంథింగ్ ఇష్యూస్ వల్ల అయితే ఆయన అయితే ఇంకోసారి T20 కూడా సెలెక్ట్ అవ్వలేదని చెప్పారు. ఎట్ లాస్ట్ ఏదైతే అయింది మన